స్కీములన్నిటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్లు, ఇక పేపర్ దరఖాస్తులు బంద్. సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్. ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను అప్లికేషన్ స్టేజ్లోనే ఏరివేసేలా ఏఐ టెక్నాలజీ. అన్నిటికీ ఆధార్ నెంబర్, రేషన్ తప్పనిసరి. కొత్త ఏడాదిలో 6 గ్యారంటీలకు కొత్త దరఖాస్తులు. అందుకు తగ్గట్టుగా వచ్చే బడ్జెట్లో నిధుల పెంపు. ఎన్నిసార్లు తీసుకుంటారు దరఖాస్తులు? ఒకసారేమో మాన్యువల్గా దరఖాస్తులు స్వీకరిస్తేవి, ఓసారి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తేవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రపంచంలో ఎప్పుడు జరగనట్టు, తెలంగాణలో ఎప్పుడు జరగనట్టు అన్నీ ఆన్లైన్లోనే అంటాను. కేసీఆర్ వచ్చినాక అన్నీ ఆన్లైన్ సిస్టమే చేసిండు. మళ్ళీ మీరే వాటిని పాడు చేసి మాన్యువల్గా దరఖాస్తులు తీసుకొచ్చి ఇవ్వాలని ఆ పేపర్కు 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్ల మీద వసూలు చేయలే మీరు? గ్రామీణ ప్రాంతాల ప్రజల అవగోసాలు వల్లే అప్లికేషన్ల కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మీ సేవల చుట్టూ, కార్యదర్శుల చుట్టూ తిరగలే? కేసీఆర్ హయాంలో అన్నీ ఆన్లైన్ చేసిండు. వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు, పేర్లు మార్చుకుంటా టైం పాస్ చేస్తాను వీళ్ళు. ఇప్పుడు ఇది కొత్త సంవత్సరం కదా, అందరూ మర్చిపోయి ఉంటారని మళ్ళీ కొత్తగా వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అన్నిటికీ ఆధార్ లింక్ అయ్యే ఉంటుంది. రైతు బంధుకు ఆధార్ లింక్ అయ్యే ఉంటుంది, ముసలోళ్ళ పింఛన్లకు ఆధార్ లింక్ అయ్యే ఉంటుంది, ప్రతి దానికి ఆధార్ లింక్ అయ్యే ఉన్నది, బ్యాంక్ అకౌంట్స్కి అన్నిటికీ. మళ్ళీ కొత్త వార్త అన్నట్టు దీన్ని చెప్పకుర్రి, సిగ్గు అనిపిస్తుంది. రేషన్ కార్డు, ప్రతిదానికి రేషన్ కార్డు కూడా ఉంటుంది.